హాయ్ ఫ్రెండ్స్! 'బిగ్ బాస్' హౌస్‌లో మళ్ళీ గొడవలైతే స్టార్ట్ అయిపోయాయండి. 3 పెద్ద గొడవలైతే జరుగుతాయన్నమాట. అదేంటంటే తనూజాకి, ఇమ్మాన్యుయల్ గారికి ఒకటి జరుగుతది. అలాగే మనకి తనూజాకి, సంజన గారికి ఒకటి జరుగుతది. అలాగే మనకి పవన్ కళ్యాణ్‌కి, తనూజాకి జరుగుతదన్నమాట. చాలా అంటే చాలా పెద్ద గొడవలైతే జరుగుతాయండి. నిన్న నామినేషన్‌లో చేసిన పెంట పవన్ కళ్యాణ్ ఇంత అంత పెంట కాదనమాట. "ఒరేయ్! నీకు టికెట్ ఇస్తున్నానురా నువ్వెవరిని నామినేట్ చేస్తావురా" అంటే డైరెక్ట్‌గా ఎళ్లి నేను తనూజని నామినేట్ చేస్తున్నాను. కొన్ని పాయింట్లున్నాయి అని చెప్పేసైతే చెప్పాడనమాట. అక్కడ గొడవ అవుతది. అక్కడ సెటిల్‌మెంట్ అయితే అయిపోతదనమాట. మళ్ళీ నైటు మళ్ళీ పవన్ కళ్యాణ్‌కి అలాగే తనీజాకి గొడవైతే పెద్ద గొడవైతే జరుగుతదనమాట. అదేంట్రంటే "నువ్వు నన్నెందుకు నామినేట్ ఫ్రెండ్స్ ముందుగా లైక్ చేయండి. ఇవాళ ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతున్నాను. లైక్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. కంప్లీట్‌గా చూడండి. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? నైట్ ఏం జరుగుతదంటే మనకి పవన్ కళ్యాణ్ గారికి అలాగే తనూజ గారికి ఏంటంటే పెద్ద గొడవైతే జరుగుతదనమాట. ఇంకా తనూజ గారు పవన్ కళ్యాణ్‌కి అంటుంటారనమాట. "ఎందుకలాగా నన్ను నువ్వు నామినేట్ చేయాలనుకుంటున్నావు కదా! ఏ పాయింట్ మీద, ఏ బేస్‌మెంట్ మీద నువ్వు నన్ను నామినేట్ చేయాలనుకుంటున్నావు? నేను ఒకసారి ఏం జరిగిందంటే, నేను ఆహ్, ఓకేనా? అలాగే ఇమాన్యుయల్, అలాగే దివ్యనిఖిత కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు నమ్మొద్దు. ఎందుకంటే నిన్ను ఆళ్ళు ఉపయోగించుకున్నారు. అప్పనంగా వాళ్ళకేంటంటే, నువ్వు డేంజర్ జోన్‌లోకెళ్ళిపోతున్నావు. ఇది కరెక్ట్ కాదు. ఏటి వాళ్ళు దమ్ము శ్రీజ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు నిన్ను ఉపయోగించుకున్నారు. ఆళ్ళ మాటలు నమ్మొద్దు. నా మాట విను. నీకేమైనా డౌటొస్తే నాకు అడుగు అని చెప్పారు. ఈ మాట ఏదో నీకు చెప్పాను. శ్రీజ గారు భోంచేస్తున్నారు. నువ్వు కూడా భోంచేస్తున్నావు. నేను కూడా భోంచేస్తున్నప్పుడు వాళ్ళు ఇలాగ అన్నారు. నీకేం నువ్వు వాడుకో అని కూడా నేను చెప్పాను. నువ్వు నన్నే నామినేట్ చేయాలనుకుంటున్నావు అంటే ఏంటిది? ఇది కరెక్ట్ గాదు. అమ్మ నువ్వు మీరు చూసారు కదమ్మా! అని అయితే అంటదనమాట. పక్కన ఇదేంటంటే మనకి మాధురి గారైతే ఉంటారనమాట. అవును కళ్యాణ్ నువ్వు చేసింది తప్పు. చాలా తప్పు. నువ్వు డైరెక్ట్‌గా ఏంటంటే నువ్వు తనుజని నామినేట్ చేస్తాను అనడం చాలా తప్పు. అలా కాదు. అప్పుడు పవన్ కళ్యాణ్ అంటాడన్నమాట. అలా కాదు. నేనిప్పుడు నామినేట్ చేశానా లేదా? సంజన గారినే కదా నామినేట్ చేశాను. సంజన గారినే నామినేట్ చేసావు. నువ్వు నన్ను నామినేట్ చేయాలనుకుంటున్నావు. అంటే నీకు నేను సపోర్ట్ చేశాను కదా! సపోర్ట్ చేసినోళ్ళనే నువ్వేంటి నామినేట్‌గా చేయాలని చెప్పేసైతే అనుకుంటున్నావా? నువ్వు బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు. నువ్వు నాకు ఫేకు. నువ్వు నాతో మాట్లాడొద్దు. ఇన్నాళ్ళు కూడా ఫ్రెండ్‌షిప్ అని చెప్పేసి నీతో మాట్లాడాను. ఎంత కన్నింగ్ నా కొడుకో నాకు అస్సలు తెలీదు అని చెప్పేసైతే పడుకుంటూ పోద్దనమాట. ఎన్ని సార్లు బతిమలాడినా సరే తనూజ గారైతే వినరనమాట. శుభ్రంగా పడుకొని పోతారు. అదే గొడవ మళ్ళీ తెల్లారైతే మళ్ళీ స్టార్ట్ అవుద్దనమాట. మనకి చపాతీలు చేసినప్పుడు మళ్ళీ సేమ్ గొడవైతే స్టార్ట్ అవుతదండి. "నువ్వు నన్ను ఎందుకన్నావు? నువ్వు నన్నెందుకు నామినేట్ చేయాలనుకుంటున్నావు? నైట్ అయిపోయింది కదంటే" అచ్చా! నైట్‌ది నైట్ కాదు. ఇప్పుడు మాట్లాడు. ఏదో మాట్లాడుకుంటావు ఫేస్ టు ఫేస్ మాట్లాడు అనైతే అంటారనమాట. అప్పుడు కరెక్ట్‌గా సంజన గారైతే వస్తారు. సంజన గారు సంజన గారు వచ్చిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్‌కి, సంజనకి మళ్ళీ గొడవ అవుద్దనమాట. సేమ్ అండి. ఇదైతే కొద్దిగా సాలిడ్‌గా అయితే అవుద్దనమాట. అదేంటంటే "నువ్వు నన్ను ఏ బేస్‌మెంట్ మీద నామినేట్ చేసావు? నేను సరింగా ఆడట్లేదా? ఏం ఆడాలి నేను సరింగా? ఒక్క మాట చెప్పు ఏం ఆడాలంటే?" అప్పుడు పవన్ కళ్యాణ్ అంటారన్నమాట. "మిమ్మల్ని ఎవరు కెప్టెన్ చేశారు? శ్రీజ గారు కదా కెప్టెన్ చేశారు. మీరు ఆ టాస్క్‌లోనేది సొంతంగా ఆడి గెలవలేదు కదా! ఆ! అంటే గెలవలేదు. ఫస్ట్ 3 వీక్స్ కూడా నేను కంటెంట్ ఇచ్చాను కదా! ఏం కంటెంట్ ఇచ్చారు మీరు? గుడ్లు దొంగతనం చేశారు. దానివల్ల ఏంటంటే పేరొచ్చింది. అంతే కదా! మీరు ఏ కంటెంట్ చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే అంటాడన్నమాట. గట్టిగా అయితే మాట్లాడతాడన్నమాట. అప్పుడు మనకి సంజన గారు ఏం రిప్లై ఇస్తారంటే, "ఓకే. అంతా బావుంది. మరి 3 వీక్స్ సారీ 4 వీక్స్ నువ్వేం చేసావు? తనుజ గారి చుట్టూ తిరిగావు. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మనకి రీతు చౌదరి చుట్టూ తిరిగావు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తనుజ చీపు అంటే మళ్ళీ ఇంకో కొత్తోళ్ళని ఎతుక్కుంటున్నావు. నువ్వేం చేసావు మరి? కరెక్టే గదా! నువ్వేం చేసావు మరనైతే మనకి పవన్ కళ్యాణ్‌కి మన సంజన గారైతే అడుగుతారనమాట. నేను తిరిగాను. నువ్వు తిరిగావు కదా! మరి నేనదే చెప్తున్నాను. ఈ బేస్‌మెంట్‌ల మీద రేపు నామినేట్ చేస్తానంటే చేసుకోండి. దాంట్లో ఏముంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చాలా హార్ష్‌గా అయితే మాట్లాడతారనమాట. ఇంకేంటంటే అలాగా గొడవైతే చాలా పెద్దది అవుతదనమాట. అప్పుడు మధ్యలో ఇమాన్యుయల్ అయితే వస్తాడు. ఇమాన్యుయల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ గారికి మళ్ళీ ఏంటంటే సంజనాకి సంజన కాదు సారీ. ఇమాన్యుయల్ గారికి, తనుజ గారికి మళ్ళీ గొడవ అవుద్దనమాట. కొంతమందొచ్చేస్తారు ఊపుకొని ఎందుకో తెలీదని చెప్పేసి అయితే ఇమాన్యుయల్ అయితే అంటాడనమాట. "నువ్వు నా గురించి అన్నావు గదా! ఎందుకు మొహం మీదకి ఎక్కాయి" అంటే ఎక్కేయడం ఏముంది? నేను మామూలుగా చెప్తున్నానంతే. ఇందా నేను మామూలుగా చెప్తున్నానంతే. నువ్వు నైట్ ఏమన్నావు? నువ్వు నన్ను సపోర్ట్ చేసావు. ఎక్కెక్కడ సపోర్ట్ చేసావు? నువ్వసలు నన్ను సపోర్టే మనకి తనుజ గారు అంటారనమాట ఇమాన్యుయల్‌కి. "నువ్వసలు నన్ను సపోర్టే చేయలేదు. స్టార్టింగ్ నుంచి నువ్వు ఎక్కడ సపోర్ట్ చేసావు? నాకు భరణి గారు సపోర్ట్ చేశారు మొత్తం అంతా కూడా. అసలు నువ్వు సపోర్టే చేయలేదు" అనైతే అంటదనమాట. "నిన్ను ఎన్నో సార్లు సపోర్ట్ చేశాను. మెయిన్ బెడ్ టాస్క్‌లో సపోర్ట్ చేశాను. తర్వాత ఏంటంటే చెక్కలో అసలు నీకు పెట్టకూడదు. దివ్యనికితే పెడదాం" అని చెప్పేసి బర్నీ గారైతే అనుకున్నారు. ఫస్ట్ నేనే. తర్వాత నేను చెప్పాను. "వద్దన్నా పెట్టేయి అన్న. సేవ్ చేసి ఈ అమ్మాయి కొత్త ఆట కదా! ఒకసారి నామినేషన్‌లోకెళ్తది దివ్యనిఖిత. వెళ్ళి వస్తది. వచ్చిన తర్వాత అప్పుడు ఆట చూసి అప్పుడు తర్వాత సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేసుకో" అనైతే అంటాడు. ఈ బేస్‌మెంట్‌ల మీద ఇప్పుడు మీ భరణి గారొచ్చేసరికి తనూజ గారికి సారీ దివ్యనిఖితకి
క్లోజ్‌నెస్ అయ్యారు. నీ వల్ల ఇదంతా జరిగింది అనేది చెప్తాడనమాట. నా వల్ల అంతా జరగడం ఏంటి, నేను ఆ గేమ్‌లు బాగానే ఆడుతున్నాను కాబట్టి గేమ్‌లు బాగానే ఆడుతున్నావు. అందరికేంటి సేవింగ్ చేయమని అయితే అంటారు. సొంతంగా ఏమి ఆడలేదు అని చెప్పేసి అయితే ఇమాన్యుయల్ అయితే అంటాడనమాట. అప్పుడు వెంటనే ఇంకా సంజనాకి అలాగే మనకి తనూజ గారికి గొడవ అవుద్దనమాట. "నువ్వు కంటెంట్ కోసం ఇదంతా చేస్తున్నావు. నాకు తెలుసు ఇప్పుడు నిఖిల్ గారిని పట్టుకుంటున్నావా?" అనేది అంటదనమాట. ఇది అనకూడదు. ఎందుకంటే హౌస్‌లో ఉన్నప్పుడు మనకి ఒకళ్ళకొకళ్ళకి హౌస్‌మేట్సే కదా! కొద్దిగా ఏదో క్లోజ్‌గా మాట్లాడింది నిఖిల్ గారితోటి. అది చూసి సంజన గారు ఇలా మాట్లాడారనమాట. అప్పుడు చాలా సీరియస్ అయిపోతది తనుజ. మామూలుగా కాదు. నాగార్జున సార్ ఆల్రెడీ వీడియో ప్లే చేశారు. నాకంతా చూపించారు. సో, ఏంటంటే నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను పవన్ కళ్యాణ్ విషయంలోని. సో, ఏంటంటే మీతో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను నేను. ఏంటి ఇక మీదట నా ఆట నేను ఆడుకుంటాను. నేను అదే చెప్పాను కదా! నా ఆట నేను ఆడుకుంటాను. పవన్ కళ్యాణ్‌తో గాని, ఎవరితో గాని ఇంకా సంబంధం లేదు. నేను ఆడుకోను అని చెప్పేసైతే గట్టిగా అయితే మాట్లాడతదనమాట. ఇంకా పవన్ కళ్యాణ్‌కి, ఇంకా సంజన గారికి మళ్ళీ గొడవైతే కంటిన్యూషన్ అయితే అవుతదనమాట. "నువ్వెందుకు నన్ను నామినేట్ చేసావు? ఈవిడ వదలదు. నువ్వెందుకు నన్ను నామినేట్ చేసావు? నువ్వెందుకు నన్ను నామినేట్ చేసావు? చెప్తావా చెప్పా?" సరే వెనక్కి తీసుకోమంటే వెనక్కి తీసుకుంటాను. అయితే పవన్ కళ్యాణ్ అంటాడు, "నేను ఒప్పుకుంటాను. అది బేస్‌లెస్ పాయింట్‌లే. బేస్‌లెస్ పాయింట్‌లు అంటే నువ్వు అలాగ అనకూడదు కదా! ఇప్పుడు తనూజని తీసుకుంటున్నావు. తనూజని నామినేట్ చేస్తానంటున్నావు. నువ్వు నన్నెందుకు నామినేట్ చేసావు? అదేం తప్పాస్ పాయింట్‌లేసావు నాకు. ఇప్పుడు నేను అనవసరంగా నీ వల్ల ఇక నామినేషన్‌లోకి వెళ్తున్నానని" చెప్పేసైతే సంజన గారు అంటారు పవన్ కళ్యాణ్‌కి. ఇక పవన్ కళ్యాణ్ నోరు మూసేసి వెనక్కైతే వెళ్ళిపోతాడనమాట. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్‌కి ఇంక మళ్ళీ పవన్ కళ్యాణ్‌కి, తనూజ గారికి మళ్ళీ గొడవ. ఈ చుట్టే తిరుగుతుంటదనమాట. మొత్తం ముగ్గురైతే ఉంటారండి. ఇమాన్యుయల్, తనూజ, ఇంకా సంజన గారు. ముగ్గురైతే ఉంటారనమాట. ఈ ముగ్గురు చుట్టూ వంటగదిలోనే అవుతది మార్నింగ్. మొత్తం హౌస్‌మేట్స్ అందరూ గూడా గుమిగూడేస్తారు ఈ గొడవలోని. అది కుక్కలు అరుసుకున్నట్టు ఎలాగ అరుసుకుంటారో అలాగ అరుసుకుంటూ చాలా దారుణంగా గొడవ అయితే అవుతదనమాట. ఇప్పుడు లైవ్ రికార్డింగ్ పెట్టి నేను చూసొచ్చి ఇదంతా చెప్తున్నాను. ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో చూడండి. సో, ఏంటంటే ఇమాన్యుయల్ ఏమంటాడంటే మనకి ఈవిడకి ఎవరికి తనూజ గారికి, "నేను ఆల్రెడీ నీకు చాలా సార్లు చెప్పాను. నువ్వు నా దగ్గరికొచ్చి నువ్వు సపోర్ట్ కావాలి అని చెప్పావు. కాకపోతే ఏంటి చాలా సార్లు నేనైతే సపోర్ట్ చేశాను నిన్ను. ఆ! నేను చాలా సార్లయితే సపోర్ట్ చేశాను నేను. ఎవడికి కావాలయ్యా? ఏంటి కావాలయ్యా సపోర్టు? హత్తు వెళ్ళిపో అయ్యా" అని చెప్పేసైతే గట్టిగా అయితే అడుగుతదనమాట. సరే, సరే ఇంకెందుకులే వదిలేయి. ఎవరికన్నా సపోర్ట్ అడుగు ఏకుతాను అయితే అంటాడనమాట. ఏంటి ఏకేది? అనైతే పవన్ కళ్యాణ్ సీరియస్ అవుతాడు. అలాగే మనకేంటంటే తనూజ గారు కూడా సీరియస్ అవుతారనమాట. ఇంకా బుద్ధి రాదురా ఈడికి సంజన గారు అంటారనమాట. సంజన గారు మనకి ఆళ్ళమ్మ మన ఇమాన్యుయల్ ఒకటైపోతారనమాట. ఈడికి బుద్ధి రాదురా ఎన్నెన్నంతే. నువ్వు ఎప్పుడైతే తనూజని వదులుతావో అప్పుడే నువ్వు బాగుపడతావు తప్ప ఇంక నువ్వు బాగుపడవు అనేది కరాకండిగా చెప్పేస్తదనమాట. నేను నా ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతున్నాను. చూసాం 3 వారాలు కాదు సారీ 4 వారాలు చూసాం కదా! ఇండివిడ్యువల్ గేమ్ ఏదో అనైతే ఫైర్ అయిపోతా ఉంటదనమాట. నెక్స్ట్ ఇంకా ఏమవుద్దంటే ఇదే మూమెంట్‌లోని నిఖిల్‌ని అనడం తప్పు. సంజనాకి, తనూజకి గొడవ జరుగుతున్నప్పుడు నిఖిల్ నాయర్‌ని మధ్యలో తీసుకొచ్చేసి నువ్వు సేవ్ అవ్వడం కోసం కొద్దిగా నిఖిల్‌తోని కూడా ఫ్రెండ్‌షిప్ జేస్తున్నావు. సో, ఏంటంటే నెక్స్ట్ వెన్నుపోటు నిఖిల్‌కేనా అన్నట్టు మాట్లాడుతది సంజన. ఓకేనా? ఈ మాటలో అంత అర్థం ఉంది. నైట్ డిస్కషన్‌లోనే ఏమవుద్దంటే నిఖిల్‌తోని కొద్దిగా మాట్లాడుతదనమాట. కొద్దిగా సేవింగ్ పవర్ వస్తే నాకు సేవ్ చేసుకో అని చెప్పేసి మాట్లాడుతది. ఆ క్లిప్పు మెయిన్ ఎపిసోడ్‌లో ఎయ్యలేదు. ఓకేనా? నాకు కావాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్ లింక్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. కింద డిస్‌ప్లే చేస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఆవిడ అంతే కదా! మనకు తెలిసిందే కదా! ప్రతి ఒక్కళ్ళ దగ్గరికెళ్లి సపోర్ట్ అడుగుతూ ఉంటది తనూజ. ఆడింది లేదు, పీకింది లేదు. సేమ్ టు సేమ్ ఇంతే అనమాట. నిఖిల్‌తోని అడుగుతదనమాట. ఈ మాట ఏంటంటే మనకు సంజన గారు వింటారు. ఇప్పుడు డిస్కషన్‌లో చెప్తారు. అంతే. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఏమవుద్దంటే ఇంకో తనుజ ఇంక నీకు నాకు పడట్లేదు కాబట్టి నీ గేమ్ నువ్వు ఆడుకో. ఇమాన్యుయల్ అంటాడు. నీ గేమ్ నువ్వు ఆడుకో. నా గేమ్ నేను ఆడుకుంటాను. సంజన గారు అనవసరంగా నామినేట్ చేశారు కదా! రేపు ఇదే పాయింట్‌ల మీద రేపు పొద్దున్న అంటే నెక్స్ట్ వీకు రేపు నేను నామినేట్ చేస్తా. నెక్స్ట్ వారం నీకు నామినేట్ చేస్తాను. ఎవరేమనుకుంటారో అనుకోని అనైతే ఎళ్ళిపోద్దనమాట. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో ఒక మాట అంటాడు. మిమ్మల్ని కావాలని నామినేట్ చేయలేదు. ఆల్రెడీ తనూజ గారికి ఏదైతే చెప్పాలనుకున్నారో రమ్య గారు చెప్పారు. అంటే రమ్య గారు చెప్పింది రమ్య గారు ఎలా మాట్లాడారు? హార్ష్‌గా మాట్లాడాడు. రమ్య గారు హార్ష్‌గా మాట్లాడారు కదా! సేమ్ ఇదేలా చెప్దాము అని అనుకున్నాను అనైతే అంటాడు పవన్ కళ్యాణ్. అక్కడ తప్పు దొరుకుతాడు మనకేంటంటే పవన్ కళ్యాణ్, తనూజకి. ఓకేనా? ఈ మాట మీద నైట్ డిస్కషన్ అవుతది. మాకు ఇప్పుడు కూడా డిస్కషన్ అవుతది. మార్నింగ్ కూడా డిస్కషన్ అవుద్దనమాట. అంటే ఆవిడ నేను ఫేకు. మ్యానిప్యులేటరు. ఆ! ఫేకు, మ్యానిప్యులేటరు, ఈ లవ్ హౌసు
ఇయన్నీ కూడా మనం చేసేదేనా అని చెప్పేసైతే తనూజ రివర్స్ అవుద్దనమాట. తనూజ పవన్ కళ్యాణ్ మీద రివర్స్ అవుతది. ఓకేనా? ఇది ఎలాగుందంటే గజిబిజి గందరగోళం, గజిబిజి గందరగోళంలా ఉందండి. మొత్తం 3 గొడవలు చాలా పెద్ద గొడవలైతే జరుగుతాయండి. ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకున్నాను. అలాగే టాస్క్ అయితే అవుతుందనమాట. కామెడీ టాస్క్. ఎత్తిపోతల టాస్క్ లాగా ఉంది. అది నాకేం నచ్చలేదు. దాంట్లో కంటెంట్ ఇవ్వడానికి కూడా ఏమీ లేదు. అంటే ఏంటంటే ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో కరెక్ట్‌గా చెప్పొచ్చు. ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు 10 మంది వస్తున్నారక్కడ. ఎవరి మాటలు ఏం వినాలో అర్థం కావట్లేదు. లైవ్‌లో గజిబిజి గందరగోళంగా ఉంది. అదంతా కట్ చేసి ఎలాగ ఎడిటింగ్ చేసి ఈవేళ వస్తదో మనకు తెలీదు గానీ, తుప్పాస్ టాస్క్ అయితే పెట్టాడనమాట. 4 రోజులు, 3 రోజులు ఎంతో ఉంటదంట తుప్పాస్ టాస్క్. కొన్ని టాస్క్‌లు అయితే ఉంటాయి. ఆ టాస్క్‌లు ఎవరు గెలిచారు ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టేసాను. ఒకసారి చెక్ చేసుకోండి. మీకేమైనా డౌట్ అయితే కిందైతే కామెంట్ చేయండి. ఈ గొడవల మీద మీ కామెంటు కిందైతే కామెంట్ చేయండి. నాకేమనిపించిందంటే సంజన గారు తనూజాని అనడం తప్పు. దీన్ని నిఖిల్ నయన్ తీసుకొచ్చేసి అలాగనడం తప్పు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తుప్పాస్ పాయింట్లు చెప్పి సంజన గారిని నామినేట్ చేయడం తప్పు. నెక్స్ట్ ఏంటంటే ఇమాన్యుయల్ మనకి సేఫ్‌గా ఆడుతున్నాడు 100%. ఎందుకంటే ఆళ్ళ నాన్న ఉన్నప్పుడు అంటే బర్నీ గారు ఉన్నప్పుడు ఏమనకుండా మనకి బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత మనకి తనూజని టార్గెట్ చేశాడు. ఇక్కడేంటంటే తనూజ ఎవరికారు అందరూ సర్దుపోదు. ఇక్కడేంటంటే తనూజ ఎవరైతే గట్టివారు ఉన్నారో వాళ్ళతోనుండి వాళ్ళు సేవింగ్ పవర్. ఈవిడ ఆడేది లేదు, చేసేది లేదనమాట. అంటే సైలెంట్‌గా ఉంటది. సేవ్ చేయమని అడుగుతది. అంచెలంచెలుగా ఎదిగిపోతుందనమాట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంక గొడ్డలు చింపుకోవడం అవసరమే లేదు. ఎందుకంటే మీరు పీఆర్ టీమా, పీఆర్ టీమా, మీ పీఆర్ టీమా అనేది అంటున్నారు కదా! నేను పీఆర్ టీమ్ కాదురా మహాప్రభో! నేనెవరి పీఆర్ టీమ్ కాదు. నాకేదో చిన్న ఛానెల్ ఏదో పెడితే ఒక 5,000 వెయ్యో, 2,000 వ్యూస్ వస్తాయి అంతే. దాని మీద సబ్స్క్రైబర్స్ ఒక 16 మందో, 20 మందో, 25 మందో వస్తారు అంతే బాబు. నా పీఆర్ టీమ్ ఏది కాదు కానీ కాకపోతే చెప్తున్నాను ఎవరు తప్పు ఎవరిది రైట్ అని. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇందాకలా వీడియో పెట్టాను అది కూడా చూడండి. టాస్క్‌లో ఎవరు విన్ అవుతారని కూడా చెప్పేసాను నేను ఆల్రెడీ. ఓకేనా? ఇది గోలీ సోడా టాస్క్ మీకు పెట్టాడు కదా! టాస్క్‌లోనే అది కూడా పెట్టాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.